రోజు షో అయిపోయేంత వరకు ఎప్పుడు మీరు మైక్ తీసుకుని మాట్లాడే ముందు మన కోడ్ వర్డ్ ఎక్స్ ఫర్ ఆన్సర్ జింగ్ జింగ్ అమేజింగ్ ఎవర్ గ్రీన్ షో ఎక్స్ప్రెస్ రాజా. బా బిస్కెట్. పి ఫర్ ఈ గాడిది కొంచెం వెరైటీగా వస్తుంది సార్. పి ఫర్ ప్రతి ఒక్కరికి అడ్డా ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి నచ్చే అడ్డా మాత్రం ఎక్స్ప్రెస్ రాజా. చాలా బాగుందమ్మా, వెరీ గుడ్. మరో బిస్కెట్ వేసింది ఇవిడ, కూర్చోండి. ఆర్ ఫర్ చాలా పద్ధతిగా వస్తున్న గాడిద సౌండ్. ఆన్సర్ రొటీన్ కి భిన్నంగా రోజు నవ్వించే షో మన ఎక్స్ప్రెస్ రాజా. అబ్బా. ఓకే, ఈ ఫర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన గాడిది ఎలా అరుస్తుందో చూద్దాం ఒకసారి. అనుభయ. ఓకే, ఆన్సర్ ఎక్సలెంట్ రేటింగ్స్ తో అల్టర్ పుట్టిస్తున్న ఎక్స్ప్రెస్ రాజా. మహానుభావులు ఏం మాట్లాడతారు అస్సలు అర్థం కాదు. ఎస్ ఫర్ వన్ మోర్. ఓకే, ఆన్సర్ ఎస్ ఫర్ సన్యాసులు సంసారాలు అందరికి మెచ్చే షో ఎక్స్ప్రెస్ రాజా. సన్యాసులను వాళ్ళని చూపించావు. సంసారాలు. థ్యాంక్ యూ. ఏం చెప్పాడు అసలు. ఇంకో ఎస్ ఫర్ ఎక్కిళ్ళు వచ్చేటప్పుడు వస్తుంది సౌండ్. దగ్గరికి వచ్చింది ఇవిడ. ఓకే, ఎస్ ఫర్ స్వర్గంలో ఉండే సుందరాంగులు రంభా ఉర్వశి మేనక కూడా మెచ్చే షో ఎక్స్ప్రెస్ రాజా. అక్కడ రేటింగ్స్ కూడా కౌంట్ చేస్తారా? దీన్నే మా ఊర్లో సెల్ఫ్ భజన అంటారు అనమాట. మన డప్పు మనమే కొట్టుకోవడం అని అర్థం. థ్యాంక్ యూ, సచ్ స్వీట్ వర్డ్స్ వాడారు, చాలా బాగుంది. ఇవన్నీ నిజమైతే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్స్ప్రెస్ కి మీరు అంత అద్భుతమైన ఫుల్ ఫామ్ చెప్పాక నేను మీ అందరి కోసం ఇంకో అద్భుతాన్ని తీసుకొచ్చాను. కానీ అది చెప్పాలంటే ముందు మీరు అందరు నవ్వాలి. పక్కోడు మీ పడిపోయాడు కొట్టేస్తే నవ్వాలి. ఇది మా వాళ్ళు రేటింగ్ లో తర్వాత వేసుకుంటారు. ఇప్పుడు నేను జోక్ చెప్తాను అనమాట. అది మీరు ఇంత బలవంతం పెడుతున్నారు కాబట్టి అది చెప్పేవాడిని కాదు. సుబ్బారావు అని మా ఫ్రెండ్. సార్ ఇది మరీ ఘోరం సార్, ఇంత బలవంతంగా నవ్విస్తారా పాప వాళ్ళు. పాపం టీవీ చూస్తున్న వాళ్ళందరూ ఇది ఎడిటింగ్ లో వేస్తే నిజంగా నవ్వారనుకుంటారు వీళ్ళంతా. సుబ్బారావు అని అదిగో వెలుగుతున్నాడు చూసామా చీకట్ల చంద్రుడు. సో అతను చాలా తెలివైన వాడు. నేనే తెలివైన వాడు అంటే నాకంటే తెలివైన వాడు. ఓ రోజు ఇంట్లో కూర్చొని ఖాళీగా బేవర్స్ గా అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ నాన్నగారు, నాన్న ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి, దోమలు కాస్త చంపు అని. సరే అయిపోయింది. నెక్స్ట్ డే తెల్లవారున పొద్దునే లేవగానే వాళ్ళ ఫ్రెండ్ జాన్ ని కలిశాడు వెళ్ళి సుబ్బారావు. చెప్పి అరే ఏంటిరా నీ బుర్ర ఇంత పెద్ద బొడిపు కట్టింది ఎర్రగా అని. అది ఏం లేదురా దోమలు చంపారు రాత్రి అన్నాడు. దోమలు చంపితే నీకు బుర్ర ఎందుకురా బొడిపు కట్టినాను. లేదురా దోమలు గోడ మీద వాళ్తున్నాయి చేత్తో కొట్టాను, అయితే మా నాన్న కాస్త బుర్ర వాడరా అన్నాడు. వాడానురా. వాడిన తర్వాత ఇలా అయిందిరా అన్నాడు. సో మీరు కూడా ఇలా మీ బుర్రని వెరైటీగా వాడారా? సాధారణంగా వాడరు, మీకు దాంతో పని ఉండదు నాకు తెలుసు. నాకు అస్సలు పని లేదు దాంతో. సో మీకేమైనా పని పడింది ఎప్పుడైనా? సో మీ బుర్రని ఎప్పుడైనా మీరు వాడారా? వచ్చింది తర్వాత బి వస్తుంది. ఓకే, ఆన్సర్. మా డాడీ ఒకసారి ఆఫీస్ నుంచి వస్తే మా మమ్మీ నీళ్ళు వేడి చేయమని చెప్పింది. నేను వాటర్ తీసుకెళ్లి ఎండలో పెట్టేసి వచ్చిన. నువ్వు నీళ్ళనే కాదు గ్లాసుని కూడా వేడి చేసావు తల్లి. కమాన్ బాడీ బిల్డర్. ఎస్ కమాన్ లేమా. ఓకే, మీరు ఏ స్కూల్ మీరు? దీనికి డబ్బులు ఇచ్చా మరమ్మని చెప్పండి. శ్రీ చైతన్య. ఆవిడికి మ్యాటర్ అర్థమైంది. వార్తలు ఇంతటితో సమాప్తం. ఎస్ ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ బ్రదర్.
ఆన్సర్. మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మా నాన్న సినిమా టికెట్లు తీసుకురారా అంటే వెళ్ళి సన్నీ లియోన్ సినిమా టికెట్లు తీసుకొచ్చా. సన్మానం జరగాల్సిందే. నేను ఒప్పుకోను. ఓకే గర్ల్స్ రెడీ? అమ్మా ఇది కొట్టడానికి వచ్చావు అక్కడి నుంచి వాళ్ళు అమ్మాయి చుట్టూ వెళ్ళకూడదు. ఇల్లు కూర్చోండి లైన్ లో రండి అందరూ. అబ్బా ఏమానందం. అర్రే వెల్ డన్ సూపర్ వెరీ గుడ్ బాయ్. ఇంకా నేను మా ఫ్రెండ్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఫింగర్ బౌల్ ఇస్తే అది కూడా ఒక టైప్ ఆఫ్ కూల్ డ్రింక్ అనుకొని తాగేసా. బాగా డైజెషన్ అవుతుంది అది. వెనకాల హ్యారీ పోటర్ ఉన్నారు ఆయన పైన. ఈయన కొంపతీసి బాగా చదువుతాడా? ఏదో ఐడియానే. ఏ నైస్ వాయిస్ బ్రో అని ఇప్పుడు సౌండ్ చేయి. మన కోడ్ వర్డ్ చెప్పు. ఆన్సర్ ఏంటి? మా కాలేజ్ లో ఎగ్జామ్ ఉంది రేపు అంటే మా ఫ్రెండ్ చిట్టీలు తీసుకుని రారా అంటే వాడు మ్యాథ్స్ ఎగ్జామ్ కి ఫిజిక్స్ చిట్టీలు తెచ్చాడు. మా వాళ్ళందరి కోసం ఒక పాట పాడు. రాదు. భలేవాడే. అమ్మాయిలు అడగండి ఒకసారి ప్లీజ్. బిస్కెట్ కాదు చాక్లెట్ కాదు అన్న. నీ వయసు అదే నాకు అర్థమవుతుంది కానీ పాట మంచి పాట పాడు. రాదు. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? కొన్ని క్వశ్చన్లు అడిగాక నీకు బుర్ర ఉందంటే లేదు. ఓన్లీ హీరోస్ ఇస్తామా నీకు? హీరోయిన్స్ అసలు పడరా? కాదు. మరి సో ఆమె కోసం ఒక పాట పాడుతున్నా అనుకో ఈ షోలో. పాడు. ఓ సెక్సీ సెక్సీ పోరి నీ చిలకలో గోరి నీ నడుము షేక్ చేస్తుంటే నల్ల పంచి పంజారి ఎంతెంతగా నువ్వు గోరి ఆ ఎత్తులేండి గోరి నీ నడుము షేక్ చేస్తుంటే నల్ల పంచి పంజారి. ఏం పాటరా ఇది? మళ్ళీ పాడు. రాట్లేనే. ఇదేం రిట్టున్నావు నువ్వు? ఇప్పుడేగా పాడా. ఇంకేమైనా వచ్చా నీకు ప్రైవేట్ సాంగ్స్ ఇలాగా? ప్రాక్టీస్ చేస్తుండు కాసేపు అడుగుతాను. ఓకే ఈ లోపల గుర్తు తెచ్చుకో. సీరియస్ గా గుర్తు తెచ్చుకో. మా అమ్మ చింతపండు రసం తీసి చింతపండు ఇవ్వమని చెప్తే నేను కోడి పడేది. ఓ మై గాడ్. ఆన్సర్. మా అమ్మ చింతపండు రసం తీసి చింతపండు రసం తీసి ఇవ్వమని చెప్తే చింతపండు పిండి రసం పడేసి చింతపండు ఇచ్చిన మా అమ్మ. ప్రామిస్ నీకని అర్థమైంది. నువ్వేం చెప్పావు? నువ్వు ఎవరికి చెప్పు ప్రామిస్, నేను ఎవరికి చెప్పను ప్రామిస్. ఉండాలి crazy 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 feeling. It's a crazy 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 feeling. అయ్యో అరే మైక్ ఎవరిని పట్టుకోండి బరువుగా ఉంటది. నేను మా తమ్ముడు కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎక్కువ గాడిదలు ఉంటే పాలు పిండాలి అనిపిస్తే అది ఇవ్వకపోతే మా తాత ఆ గన్ తీసుకొని భయపట్టించాను. అయినా మీ తాతగారి ఇంట్లో గాడిదలు ఎందుకున్నాయి? వాళ్ళు పెంచుకున్నారు కాబట్టి ఉన్నాయి. మీరు హాలిడేస్ వెళ్ళారా? వెళ్ళాం. అదేంటి మీరు వచ్చారు ఇంకెందుకు అవన్నీ? ఇంకో గాడిద ఎక్స్ట్రా కాబట్టి. మా తాత నన్ను ఎప్పుడు అదే అనేవాడు. గాడిదలా పెరిగారు గాడిద ఇలా కదా పెరిగేది, నేను ఇలా కదా పెరుగుతుందని డౌట్ వచ్చేదా. నేను ఒకసారి మా బాయ్ ఫ్రెండ్ అమ్మన్నాడంటే బైక్ కాదమ్మా నా నేను ఒకసారి నా బాయ్ ఫ్రెండ్ అమ్మన్నాడంటే హడావిడిగా బైక్ స్టార్ట్ చేశాను. ఎంత కిక్ కొట్టినా బైక్ స్టార్ట్ అవ్వడం లేదు. ఎందుకని చూస్తే అప్పుడు మా అన్నయ్య వెంటనే వచ్చి బుర్ర కొంచెం వాడు ముందు కీ స్టార్ట్ చెయ్యి అన్నాడు. ఇంతకీ అబ్బాయిని కలిసావా? ఎస్. మీ అన్నకి తెలుసా? తెలుసు. ఏమండి బావగారు
బ్రెండా స్ప్రైట్, అది స్ప్రైట్ లో ఒక బ్రాండ్ అనుకొని మా డాడీకి గిఫ్ట్ గా ఇచ్చాను. నీకు రంగు రుచి చిక్కదనం కనపడలేదా అమ్మా? సూపర్. సో ఇక్కడతో మొదటి చర్చా కార్యక్రమం పూర్తి చేయాలి అంటే ఎవరైనా ఒక పాట పాడాలి, లేదా డాన్స్ అయినా చేయాలి, లేదా ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్ అయినా చేయాలి. చాయిస్ ఈజ్ యువర్స్. ఏం చేయబోతున్నారు? పాట, డాన్సా? డాన్స్ చేస్తారా? ఎవరెవరు? ఓకే, వెరీ గుడ్. పాట ఎవరెవరు పాడతారు? ర్యాంప్ వాక్ ఎవరెవరు నడుస్తారు? గర్ల్స్ అందరూ ర్యాంప్ వాక్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఓన్లీ బాయ్స్ తో చేపిద్దాం. ఏ హ్యారీ పోటర్, కమ్ బ్రో. ఇప్పుడు నువ్వు ఒక సెన్సేషనల్ హీరోయిన్. ద పొజిషన్ రా. ఇప్పుడు ఈ శ్రీ 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 గాగారు వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తే ఎలా? రెడీ? దా ట్రై చేయను. ఇందులో క్యాట్ వాక్ కావాలి. ఇప్పుడు అసలైన మూమెంట్. వెరీ సింపుల్ రే. ఈ మాత్రం బలంగా ఉన్నావు కాబట్టి చేయగలిగేవు అదంతా. ఇప్పుడు మేము చేసి చూపించాం కాబట్టి డెమో. దీని ప్రాక్టికల్స్ ఎవరు నలుగురు చేస్తారో గర్ల్స్ డిసైడ్ చేస్తారు. త్రీ, టూ, వన్, గో. భయ్యా లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఏదో పనున్నోడు వెళ్తున్నాడు ఆయన. ఈ అద్భుతాన్ని నేను మర్చిపోలేను ఎప్పటికీ. వాళ్ళన్నా కాస్త దూరం నుంచి చూశారు, వాళ్ళైతే టీవీని కొంచెం దూరంగా పెట్టుకుని చూశారు. ఆ ఘోరాన్ని దగ్గర నుంచి చూసిన భక్తుడిని నేనే. వెరీ గుడ్, వెల్ డన్, థ్యాంక్ యూ. పాపం వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి వాళ్ళకి ఆ టాస్క్ వచ్చింది.